సో ఈరోజు షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి వీర్లపల్లి శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో, అదేవిధంగా మేడిగడ్డ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ పెద్ద అవినీతికి పాల్పడ్డారు, లక్షల కోట్లు వాళ్ళ కుటుంబానికి తరలించారని చెప్పేసి వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుని ఒక బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా రేపొద్దున అంటే మార్చి 1వ తారీఖున వాళ్ళు మేడిగడ్డకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటిలో కూడా సందర్శనార్థం మీడియాకు కూడా ఆహ్వానం పలికారు. సో పాలమూరు రంగారెడ్డికి జరిగిన అన్యాయం ఏంటి, దీని మీద కేసీఆర్ చాలా అన్యాయం చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మన ముందు వీర్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, పాలమూరు రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఇష్యూని ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు అంటే వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ఇష్యూని ఏదైతే మీరు బయటికి తీసుకొచ్చి చెప్పారో దానికి రీకౌంటర్గా వాళ్ళు రేపొద్దున మేడిగడ్డ ప్రాజెక్టుకి వెళ్ళి మీరు ప్రజలకైతే ఏవైతే అబద్ధాలు చెప్పారో అవన్నీ నివృత్తి చేయడం కోసం వాళ్ళు ప్లాన్ చేశారు. మీరు కూడా కౌంటర్గా పాలమూరు రంగారెడ్డి జిల్లాకి రేపొద్దున మీడియా తీసుకెళ్తున్నారు. ఏం జరగబోతున్నారు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోరే పార్టీ, రైతుల సంక్షేమం కోరే పార్టీ కాబట్టి ఇవాళ 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఒకసారి ఎంపీగా పాలమూరు జిల్లా నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తాం, పాలమూరు రైతులను సాగునీరు అందిస్తామని చెప్పి ఆ రోజు పచ్చి అబద్ధాలు చెప్పి ఇవాళ ఎంపీ అయిన కేసీఆర్ మళ్ళా 2 సార్లు కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం కూడా వచ్చింది. కాబట్టి పాలమూరు మీ అందరికి తెలుసు, ఇలా విలేకరులకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. కాబట్టి అడుగడుగున అణచివేతకు గురైంది పాలమూరు ఎత్తిపోతల పథకం, పాలమూరు జిల్లా. కాబట్టి ఇవాళ కరివేనలో 2015లో ప్రారంభించిన రిజర్వాయరు ఇప్పటి వరకు పూర్తి కాలే. 5 లిఫ్టులు, 6 రిజర్వాయర్లు. కనీసం పాలమూరుకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కూడా ఇవాళ టెండర్ విలువలే, నోటిఫికేషన్ ఇవ్వలే. ఇవాళ 30 పంపు సెట్లు పెట్టవలసింది ఒక్క పంపు సెట్ పెట్టి ఇవాళ ప్రజలను, రైతులను మోసం చేసిండు. కాబట్టి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెట్టిన చెంప దెబ్బకు ఇంట్లో వచ్చి ఫామ్ హౌస్లో వండుకొని కుత్యదాగా తాగుకుంటా పండి ఇవాళ ప్రతిపక్ష నేతగా బాధ్యతను మర్చి శాసనసభ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాస్తవాలను, శ్వేతపత్రాలను ఇలా శాసనసభ సభ్యుల సమక్షంలో ప్రజలకు తెలిసే విధంగా కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తే అది కూడా తెలుసుకొని శాసనసభకు కూడా రాని విధవ ఇవాళ ఆ రోజు పాలమూరుకు చేసిన పచ్చి మోసం, దక్షిణ తెలంగాణకు చేసిన పచ్చి మోసం. ఇలా పాలమూరు వచ్చి ఆ మాట చెప్పలేక దద్దమ్మ దొంగ, గజ దొంగ నల్గొండకు పోయి మేడిగడ్డకి రమ్మంటే నల్గొండకు పోయి ముఖం లేక నల్గొండకు పోయి పాలమూరు ఎత్తిపోతల పథకం 80% పూర్తి చేసినామంటే నమ్మనికే ఎవరు ఇక్కడ లేరు. కాబట్టి ఆ గారేడి విద్యలు, ఆ డమ్ము టబాకా మాటలు ఎవరు నమ్మరు. ఇవాళ ఒకప్పుడు నమ్మిరు. కాబట్టి నమ్మినన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు, అవినీతి రాజ్యం ఏలింది, దుర్మార్గం, దౌర్జన్యం, అన్యాయాలు, అక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసిరు. కాబట్టి ఇవాళ అవినీతిలో చిక్కుకున్నారు, అన్యాయాలు చేసిరు, దోపిడికి గురి చేసిరు, ఆర్థిక వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసిరు. ఇవాళ అశాస్త్రీయంగా ఆ ప్రాజెక్టు కట్టిర్రు, అది కాలగర్భంలా కలిసిపోయింది. రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకుపోయి అప్పులు చేసి కాళేశ్వరం నిర్మించరు, అది ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాస్తవాలు బయట పెడితే నిజాన్ని జీర్ణించుకోలేక, వాస్తవాలు జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఇవాళ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నిజంగానే నువ్వు పాలమూరు బిడ్డగా నేను మాట్లాడుతున్న ఇలా షాద్నగర్ నియోజకవర్గంలో మీరు ఎన్నోసార్లు మాట్లాడారు. నీకు సిగ్గు, శరం, లజ్జ ఉంటే ఇవాళ పాలమూరు నియోజకవర్గం జరిగే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు 80% పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసినామని నిజాయితీ పరువుడం అయితే, నిజాయితీ గల రాజనీయకుడు అయితే, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నీవు రేపు ఎంపీగా నువ్వు పోటీ చేయి. వాస్తవం అయితే ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చే తీర్పు కోరుకుంటే నిజంగా నువ్వు గెలిస్తే, ఆ ఎన్నికల గెలిస్తే నీవు 80% పూర్తి చేసినట్టు పాలమూరు ఎత్తిపోతల కథం. నీవు నిలబడపోతే పచ్చి దొంగగా
ప్రజలు రైతులు భావిస్తాం కాబట్టి ఆవేదనతో చెప్తున్న ఒక శాసనసభ్యునిగా ఆ రైతాంగాన్ని మోసం చేసిరు కాబట్టి ఇలా ఆవేదనతో మాట్లాడవలసి వస్తుంది. అన్యాయం జరిగింది, వివక్షతకు గురైనాం. ఇలా ఆంధ్ర పాలకులు కూడా ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత అన్యాయం జరగలే. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 260 టీఎంసీలు వాడుకున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 212 టీఎంసీలు మాత్రమే వాడినాం కాబట్టి ఇలా మనం అందరం వివక్షతకు గురైనాం. పాలమూరు బిడ్డలు పాలమూరు రైతాంగాన్ని వివక్షతకు గురైనారు కాబట్టి ఇలా పాతాల లోకానికి పాతి పెట్టిర్రు. అందుకే 14 సీట్లలో 12 సీట్లు ఇవ్వడం అంటే పాలమూరు బిడ్డను ఇలా ముఖ్యమంత్రిగా చేసుకున్నామంటే దానికి వీరు చేసిన అవినీతి అక్రమాలు దుర్మార్గాలు వివక్షతకు గురి చేసిరు, అన్యాయం చేసిరు, అక్రమాలు చేసిరు కాబట్టి ఇలా ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి 60 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి పాలమూరులో అప్పుడు ఎక్కువగా వలసలు జరిగాయి. మేము వచ్చిన 10 ఏళ్లలో పాలమూరులో వలసలు తగ్గిపోయినాయి. అదేవిధంగా 1000 ఎకరాలకు నీళ్లు అందించామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దాని మీద ఏ సమాధానం చెప్తారు? ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో గుండు సూది తయారు చేసే పరిస్థితులు లేము. ఇది వాస్తవం కాదా? విద్యాలయాలు ఉన్నాయా? రోడ్లు ఉన్నాయా? అయినా ఇరిగేషన్ ఉందా? 50 సంవత్సరాలలో ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇలా ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఉదాహరణకు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్, నిజాం సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు కట్టడం వల్లనే ఇలా మన యొక్క పేదరికం దూరమైంది. మనం సంక్షేమము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది దేశంలో కాబట్టి విడతల వారీగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చినామే తప్ప ఇవాళ కడు పేదరికం నిర్మూలించిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆధునిక యుగంలో మీరు వచ్చి ఇవాళ మేము గొప్పలు చెప్తాము అంటే ఎవరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గరీబ్ అడవ నిదానం తీసుకొచ్చింది. ఈ దేశం అభివృద్ధి గురించి పాటుపడ్డది, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడ్డది. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షత గురిందంటే ఒక పెద్ద మనసుతోని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు తెలంగాణని ఏం చేసిరో, ఎవడు వెళ్ళిండో, ఎంత దుర్మార్గం చేసిరో సబండ జాతిని ఇబ్బంది పెట్టిర్రు. ఈ రాష్ట్రం ఆర్థికాన్ని దాచుకొని పెట్టుకురు కాబట్టి మీ మాటలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించరు. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కూడా రాజకీయ ఉనికి కోల్పోయే విధంగానే ప్రజలు తీర్పునిస్తారు తప్ప మీ రాజకీయ ఉనికి కాపాడుకోలేరు. ఇక లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ సంబంధించి ఇందాక మాట అన్నారు, రెండు వచ్చి చూపించండి ఏం జరిగిందో. మీరు అంటున్నారు తప్పకుండా రావాలి. ఒక్క చుక్క చూపెట్టినా మళ్ళీ నేను రాజకీయం చేయను. ఒక్క చుక్క, ఒక నోటిఫికేషన్ అంటే రిజర్వాయర్ కర్తము అని చెప్పి ఒక నోటిఫికేషన్, ల్యాండ్ అక్వైజేషన్, కనీసం ల్యాండ్ అక్వైజేషన్ కట్టుడు తర్వాత దేవుడు ఎరిగే ఒక ల్యాండ్ అక్వైజేషన్ నోటిఫికేషన్ ఇచ్చినా మళ్ళీ రాజకీయాలు మాట్లాడాను నేను. కానీ ముఖ్యంగా చూసుకుంటే 6 గ్యారెంటీల మీద రకరకాలైన అపోహలు వస్తున్నాయి. మీరు కూడా ఒక సీనియర్ నాయకుడిగా, మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఏంటి మరి 6 గ్యారెంటీల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే రైతుల విషయంలో, రైతు బంధు విషయంలో జరిగినటువంటి కొంత రైతులు అసహనంగా ఉన్నారని, మీరు మొన్న ప్రవేశపెట్టినటువంటి గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉన్నాయో అది సంవత్సరానికి 3 బండ్లు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా రకరకాలైనటువంటి విమర్శలు వినపడతా ఉంది. దీని మీద ఏ సమాధానం చెప్తారు? సోదరా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాల చిత్కలబడ్డది కాబట్టి ఈ రాష్ట్రము పరిపాలన గాడి తప్పింది కాబట్టి, దోపిడీకి గురైంది కాబట్టి, అవినీతికి గురైంది కాబట్టి, ఒక దుర్మార్గం రాజ్యం వెళ్ళింది కాబట్టి, ఒక కుటుంబ పాలన జరిగింది కాబట్టి, ఇవాళ రాష్ట్ర పరిస్థితి బాగలేదు కాబట్టి, బాగలేని టైంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు కాబట్టి ఇవాళ 10 సంవత్సరాలు ఇలా నష్టపోయినాం, 10 సంవత్సరాలు దగాపడ్డాం. ఇలా ప్రజలు కోరుకున్న పరిపాలన కావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కావాలని చెప్పి ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని ఇవాళ 3 నెలలనే 4 గ్యారంటీలు తెస్తే కూడా దాంట్లో ఇది ఉన్నది, అది ఉన్నది, ఇంకే ఏముంటుంది దాంట్లో చెప్పండి? ఒక ప్రతిపక్షం అని వేడుపు, వానికి అధికారం పోయింది, వానికి అధికార కాంక్ష, అధికార దాహమే ఉందే తప్ప ఇలా ప్రజల సంక్షేమానికి అవసరం లేదు. ఈ రాష్ట్ర పరిస్థితులు మంచిగా కావాలని వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మెలకలు పెట్టడం, గగ్గోలు పెట్టడమే వాని బాధ్యత ఇప్పుడు. కాబట్టి ఏదేమైనా ప్రజలు చాలా నచ్చిరు. ప్రజా సంక్షేమం కూడా చాలా ఆనందంగా కలుగుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. టీఆర్ఎస్లకు ఏడుపుంది.